నమస్తే. కొత్త పెన్షన్ విధానం ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. రిటైర్మెంట్ సమయంలో ఎంత పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కలకలం సృష్టిస్తోంది. కష్టపడి జమ చేసుకున్న డబ్బులను స్టాక్ మార్కెట్కు తరలించడాన్ని పెన్షనర్లు తప్పుబడుతున్నారు. తమ హక్కుల్ని కాలరాయొద్దంటూ ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. రేపు నిజాం కాలేజ్ వేదికగా భారీ ధర్నాకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ప్రభుత్వోద్యోగి 58 ఏళ్లకు రిటైర్ అవ్వక తప్పదు. కొంతమందికి 60 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రిటైర్మెంట్ తప్పనిసరి. 30 ఏళ్ల పాటు ఉద్యోగిగా సేవలందించిన వారు పదవీ విరమణ పొందిన తర్వాత ఎలా బతకాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా నిశ్చింతగా సాగేందుకు ప్రవేశపెట్టిందే పెన్షన్ విధానం. కానీ కేంద్రం తీసుకొచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 6-10 వయసులో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినా కుటుంబ బాధ్యతలు మిగిలే ఉంటాయి. వృద్ధాప్యంలో జీవితం ఆషామాషీ కాదు. రిటైర్మెంట్ తర్వాత ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు తట్టుకోవాలంటే అందుకు తగ్గట్టుగా ధనం అవసరం. 30 ఏళ్ల పాటు సేవలు ఉపయోగించుకుని వృద్ధాప్యంలో నీ దారి నువ్వు చూసుకోవాలడం ఏమాత్రం న్యాయం కాదు. దీంతో సిపిఎస్ ఉద్యోగుల్ని కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా 46 లక్షల మంది, తెలంగాణలో 1,17,000 మంది పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది. 2004 వరకు పాత పెన్షన్ విధానంలో రిటైర్ అయ్యే సమయంలో ఉన్న జీతాన్ని ఆధారం చేసుకుని పెన్షన్ నిర్ణయించేవారు. పెరుగుతోన్న ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతూ ఉండేది. ఒకవేళ పెన్షన్దారుడు చనిపోతే అతని మీద ఆధారపడ్డ భార్య, పెళ్లికాని ఆడపిల్ల, 25 ఏళ్లు నిండని నిరుద్యోగ కుమారుడికి పెన్షన్ ఇచ్చేవారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అలాంటి సౌకర్యం లేదు. పెన్షన్దారుడు చనిపోతే ఇక ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి ప్రతి ఉద్యోగి తన బేసిక్ పే డిఏలో 10% చొప్పున ప్రతి నెల జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో 10% జమ చేస్తుంది. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాల మీద ఆధారపడి రిటైర్ అయిన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారు. పాత పెన్షన్ విధానంలో మాదిరిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లో దెబ్బతింటే వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది. ఒక్కోసారి అసలేమీ రాకనూ పోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకముందే దురదృష్టవశాత్తు మరణిస్తే కనీసం ఎక్స్గ్రేషియా కూడా ఉండదు. 10 ఏళ్లు సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నెలకు 1000 రూపాయల లోపే చెల్లిస్తారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో పెన్షన్లను షేర్ మార్కెట్కు ముడిపెట్టారు. తమ కష్టార్జితంలో కోతలు విధించి ఆ సొమ్మును కుంభకోణాలకు నిలయంగా మారిన మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ అనేది దయతోనో జాలితోనో ఇచ్చేది కాదు. 30 ఏళ్ల పాటు చేసిన సేవలకు అందించే ప్రతిఫలం. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు రిటైర్డ్ ఉద్యోగులను బలి చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఉద్యోగుల డిమాండ్లను కేంద్రం ఏ మేరకు పట్టించుకుంటుందో చూడాలి. రైట్, ఇవాల్టి మన డిస్కషన్ పెన్షన్ టెన్షన్. మరి ఈ కొత్త స్కీమ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనతో డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు కారం రవీంద్ర గారు, వీరు టీఎన్జిఓ అధ్యక్షులు, అండ్ చావ రవి గారు, వీరు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఇక నాగేశ్వరరావు గారు, వీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు కార్మిక సంఘాల సమాఖ్య జనరల్ సెక్రటరీ, అండ్ స్థితప్రజ్ఞ గారు, టీఎస్సీ పిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఈ ఇష్యూపై మీరు మాట్లాడాలనుకున్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. అండ్ రవీంద్ర గారు, మీరు చెప్పండి, అంటే ఈ కొత్తది అంటే 2004 సెప్టెంబర్ 1 నుంచి ఇది అమలు అవుతోంది. అంటే ఈ పాతదానికి ఈ కొత్తదానికి ఎందుకు ఇంత ఉధృతంగా ఉద్యమం అనేది నడుస్తోంది? దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? అసలు ప్రయోజనం లేదా ఏంటి? ఈ సిపిఎస్ విధానం వల్ల ఎటువంటి నష్టాలు ఒక ఉద్యోగి కలుగుతాయి? సిపిఎస్ విధానం వల్ల ఏంటంటే పూర్తిగా ఉద్యోగికి నష్టం కల్పించేటువంటి స్కీమ్ అది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు మనకేంటంటే 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక ఉద్యోగికి జీవితకాలం అంతా కూడా ప్రభుత్వ సేవలో సర్వీస్ చేసినట్టు అతనికి జీవిత అవసాన దశలో ప్రభుత్వం ఒక సోషల్ సెక్యూరిటీ మెజర్ అనేది ఉండాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటా ఉంటారు. ఇక్కడ 30 సంవత్సరాలు నియమ నిబంధనలు పాటుపడి, ఎందుకంటే ₹1 మనం ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉండదు, కొంత వెనకేసుకునేటువంటి అవకాశం ఉండదు. మనకి ఇచ్చినటువంటి ప్రతి జీతాన్ని లెక్క కట్టి ప్రభుత్వానికి చెప్తాం, ట్యాక్స్ కడతా ఉంటాం.
అంటే మొత్తంగా మన జీవితం అంతా కూడా ప్రభుత్వానికి సేవలు చేసే అంకితమైన సందర్భంలో ఇలా పెన్షన్ విధానం గతంలో ఏంటంటే ఈ 1/9/2004 కంటే ముందున్న వాళ్ళకు కనీసం రిటైర్మెంట్ అయిపోయినట్టు సగమైన వాళ్ళ జీవితం పెన్షన్గా వస్తున్నటువంటి కొంత భరోసా ప్రతి ఉద్యోగిలో ఉంటుంది. కానీ ఈ కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత పూర్తిగా ఏంటంటే పెన్షన్ హక్కును తీసేయడం అని వాస్తవం ఏంటంటే దానిలో ₹1 కూడా అది దిగినాక ఇంత వస్తుంది అనేటువంటి భరోసా లేదు ఉద్యోగికి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం ఏదైతే మనమే ఉల్టా ప్రభుత్వానికి పైసలు కడతాం, ప్రభుత్వానికి కొంత దానికి ఏదో తోడు కొంత ఇస్తున్నట్టుగా ఇలా కొంత స్కీమ్లో పెట్టడం జరిగింది. 10% మనం 10% గవర్నమెంట్ పెడతాం. కానీ ఈ 20% మళ్ళీ ఎక్కడ పెడుతున్నారు? ప్రైవేట్ కంపెనీలలో పెడతా ఉన్నారు. మరి ప్రైవేట్ కంపెనీలో పెడతా మళ్ళీ ఆ డబ్బు మనకు వస్తారనే నమ్మకం ఇలా స్కీమ్లో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్లో కూడా సరైనటువంటి నిర్దేశకాలు లేవు, మార్గదర్శకాలు లేవు. కనీసం ఎట్లా చెల్లించాలి, ఎట్లా చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఇలా ప్రభుత్వం నుంచి లేదు. అంటే పూర్తిగా ఈ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు PFRDA బిల్లు తెచ్చినప్పుడు మొదటగా దీన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం నాడు NDA గవర్నమెంట్. UPA గవర్నమెంట్ మొదటగా వచ్చిన తర్వాత ఫస్ట్గా ఇదే అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత UPA గవర్నమెంట్లో ఆ రోజు ఉన్నటువంటి మన CPM ఉన్నటువంటి కొంత ప్రతినిధులు ఉండడం వల్ల కొంత దాన్ని చట్ట రూపంలో తీసుకురాగలిగారు. కానీ UPA 2 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి NDA గవర్నమెంట్ రెండు కలిపి చట్ట రూపంలో తీసుకొచ్చి మొత్తంగా రాష్ట్రాల మీద రుద్దడం జరుగుతుంది. అంటే గతంలో ఆప్షన్ ఉండేది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు దాన్ని వర్తించకుండా మిగిలేసినాయి. ముఖ్యంగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ కానీ త్రిపుర రాష్ట్రాలు కానీ అక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం ఉద్యోగుల సంక్షేమం దృష్టి పెట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రపంచ బ్యాంకు మీద మేము అంగీకరించమని చెప్పి నిలబడి ఉద్యోగులకు అక్కడ పెన్షన్ హక్కు కొనసాగిస్తూ వస్తున్నాం. కానీ మిగతా రాష్ట్రాలకు వచ్చే వారికి ప్రభుత్వాలు మారినప్పుడు అలా పద్ధతులు మారుతూ ఉన్నాయి, రూల్స్ మారుతూ ఉన్నాయి. అంటే ఇవాళ కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు రాష్ట్రంలో ఉంటే దాన్ని మొదటగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా మరి UPA గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే. అంటే మొత్తంగా ఇవాళ కేంద్రం చేయబట్టి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇలా కేంద్రం ఇచ్చినటువంటి ఏవైనా చట్టాలు తీసుకొస్తే మొదటగా నేనే అమలు చేసి కేంద్రం దృష్టిలో నేను మొదటగా నిలబడనటువంటి ఆలోచన ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జరిగింది. ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు 1/9/2004 ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ రోజు మొత్తం యావత్ ఉద్యోగులందరినీ కూడా వాళ్ళ జీవితాలని కేంద్రానికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఈ రోజు ఉన్నటువంటి చరిత్రలో 1/9/2004 అనేది ఇలా ఆంధ్రప్రదేశ్ గతంలో ఇప్పుడు తెలంగాణలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి CPS విధానంలో వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం చూస్తే ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇంత సొమ్ము వస్తుందనేటువంటి భరోసా లేదు, ఎంత వస్తుందనేది భరోసా లేదు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఆయన యొక్క మరి పెన్షన్ నిర్ధారించే అవకాశం అవసరమైతే ఇంకా దాన్ని మరి పూర్తిగా ఒకవేళ తగ్గిపోతే మరి మళ్ళీ ఉద్యోగే కట్టాలన్నా మరి ఆ కంపెనీకి అనేటువంటి ఆలోచన కూడా వచ్చేటువంటి. అంటే ఇటువంటి అస్థిరతతో ఇవాళ మొత్తంగా ఉద్యోగస్తులు ఉన్నారు. అందుకే రోజు రోజుకి సమస్య అనేది చాలా జటిలమవుతా ఉన్నది. ప్రతి ఉద్యోగి కూడా ఒక ఆందోళనతో ఉండడం. ఇవాళ మొత్తంగా ఇవాళ దాదాపు ఏంటంటే ఒక 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంటే అంతకుముందు సరే సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వింటాయో వినేటువంటి దీంట్లో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక భరోసా వచ్చింది ఉద్యోగస్తులు, తప్పకుండా ఈ రాష్ట్రం మా ఉద్యోగుల వెంట ఉంటుంది, మా ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఉద్యోగిలో రావడం. అందుకే ఇలా కొంచెం ధైర్యంగా ఉద్యోగస్తులందరూ కూడా ముందుకు కదులుతూ ఉంటారు. అంటే ఈ సమస్య మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం దృష్టికి వెళ్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. అందుకని ఇలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కూడా ఇవాళ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా కోరడం జరుగుతుంది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారో ఇవాళ ఉద్యోగుల సంక్షేమం గురించి ఏవైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా అది కేంద్రంలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం. అందుకని ఇలా మొత్తంగా ఇలా ఆందోళనల్లో పడిన ఉద్యోగస్తులు ఇలా ఉన్నారు. ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. CPS ఉద్యోగుల సంబంధించి ఇలా అన్ని సంఘాల్లో ఇలా CPS ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా CPS ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇలా మేము అన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా అందరినీ ఒక దగ్గర చేర్చాలంటే మేము కూడా ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన ఇలా CPS ఉద్యోగులు వచ్చింది. అందుకని ఇలా రేపు శంకరావానికి కూడా రేపు మరి ఇవ్వడం జరిగింది. సీతాప్రజ్ఞ గారు మొన్న ఏంటంటే అందరు CPS ఉద్యోగులకు కూర్చోబెట్టి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా ఏంటంటే CPS సమస్య అనేది ఒక ఇవాళ పనిచేసే CPS ఉద్యోగులదే కాదు, యావత్ ఉద్యోగ వర్గాన్ని పెన్షనర్స్ కూడా. ఎందుకంటే ఇలా కేంద్రాలు చూసుకుంటే చూసాం, మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత 1000 నోట్ల రద్దు అవుతారని ఎవరు ఊహించలేదు, అనుకోకుండా రద్దు అయింది. అంటే ఇవాళ మాకు కూడా ఏంటంటే ఒక అభద్రతా భావచ్చు ఉద్యోగి కూడా నా పెన్షన్ కూడా ఎప్పుడైనా ఉంటుందో పోతానంటే అపనమ్మకంతో ఉంటారు. ఇవాళ పెన్షనర్స్ కూడా ఇంకెంతకాలం ఇస్తాం ఈ పెన్షన్లకు తీసేయండి అన్నా కూడా ఇలా ఏం చేయలేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఇలా ఉద్యోగస్తులందరూ కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఈ ఉద్యమాల ద్వారా మరి CPS రద్దు చేసుకునే లక్ష్యంతో అయితే అందరూ కదులుతా ఉన్నారు.
అండ్ రవి గారు మీరు చెప్పండి, అంటే ఈ పెన్షన్ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏ ఉన్నాయి, దీనివల్ల ఆదాయం ఎక్కువనే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవం కాదండి. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది మా పెన్షన్. షేర్ మార్కెట్లో ఇప్పుడు మా దగ్గర నుంచి కట్ చేసిన మినహాయించినటువంటి 10%, దానికి ప్రభుత్వం కలిపేటువంటి 10% ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు లాభం, ఫైనాన్స్ క్యాపిటల్గా ఉపయోగపడుతుంది తప్ప ఉద్యోగికి కానీ ప్రభుత్వానికి కానీ దీనివల్ల లాభం లేదు. సార్ రిటైర్ అయిన తర్వాత ఎంత వస్తుంది అనేది తర్వాత చూసుకుందాం. ఎందుకంటే రిటైర్ ఎప్పుడు అవుతామో అప్పుడు వచ్చే లక్షలు ఏంటో ఇప్పుడే అంచనా స్పెక్యులేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్లో ఉంటే చనిపోయినటువంటి ఉద్యోగికి చివరి నెల వేతనంలో సగం పెన్షన్గా ఇస్తారు, దాని మీద డిఎన్ఎస్ రిలీఫ్ కూడా వస్తుంది. కానీ ఈరోజు అటువంటి అవకాశం లేదు. అది మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు పిఎఫ్ఆర్డిఏ బిల్లు 2013 సెప్టెంబర్లో పార్లమెంట్లో పాస్ అయ్యే వరకు రాష్ట్రంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ భరోసా ఉంది, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. కానీ 62 జీవో ద్వారా 2014 ఫిబ్రవరి నుంచి ఆపేశారు. సో ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అందుకని ఇప్పుడు ఎప్పుడో వచ్చేటువంటి లక్షల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు చనిపోయినటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాటిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయుల ఉద్యోగుల్లో వచ్చే ఆందోళన కూడా అదే. ఎందుకంటే 2004 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆనాడున్న వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఈ స్కీమ్ని మా నెత్తిన రుద్దింది. కాకపోతే ఏంటంటే ఆనాడు ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. ఎందుకంటే జనవరి 2004 తర్వాత నియామకం అయ్యేటువంటి ఉద్యోగులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. కాబట్టి అంతకుముందున్న వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటికిప్పుడు మా మీద ఏమీ ప్రమాదం లేదు కదా అనేటువంటి ఆలోచనలో ఉండుండొచ్చు. సెప్టెంబర్ 2004లో మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి అమలు జరిపారు. ఆనాటి నుంచి 2004 సెప్టెంబర్లో ఎప్పుడైతే ఈ స్కీమ్ మొదలైందో ఆనాటి నుంచే మేము ముందు చూపుతోటి ఇది నష్టదాయకం, ఉద్యోగులకి ఇబ్బంది పెడుతుంది. ఇవాళ ఉద్యోగులు ఎవరికి ఈ స్కీమ్ వర్తించకపోవచ్చు, కానీ రాబోయే తరాలకి నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇదే స్కీము పర్మనెంట్ ఇవాళ ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కి కానీ, సర్వీస్ పెన్షనర్స్కి కానీ వర్తించదనేటువంటి గ్యారంటీ లేదు. అందుకని ఇవన్నీ నూతన ఆర్థిక విధానాల అమల్లో భాగంగా వస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఆనాటి నుంచి మేము దాదాపు లాస్ట్ 13 years నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ. సో ఇవాళ అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏమైందంటే 13 ఏళ్ళు గడిచిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఆ స్కీమ్లో అంటే ఆ తర్వాత కాలంలో అపాయింట్ అయిన ఉద్యోగుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళ జీవితాలకు భరోసా లేదనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళలో ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలయ్యేటప్పటికి ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆ స్కీమ్ వచ్చినాడు రాజకీయ నిర్ణయాలే, అవి ఉద్యోగ సంఘాలుగా మేము వాటిని అడ్డుకునే దానికోసం ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప నిర్ణయాలు చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలుగా ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు వామపక్షాలు ఆనాడు పార్లమెంట్లో బలంగా ఉన్నంత కాలం ఆ బిల్లు చట్టం కాకుండా ఆపగలిగారు, పిఎఫ్ఆర్డిఏ బిల్లు. ఇవాళ ఎప్పుడైతే వాళ్ళు బలహీనపడ్డారో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఇద్దరు అధికార పక్షం ప్రతిపక్షం కలిసి పిఎఫ్ఆర్డిఏ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. సో దానివల్ల వాళ్ళ పెన్షన్ రిఫార్మ్స్ పిఎఫ్ఆర్డిఏ బిల్లు పాస్ కావడం వల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రాలు ఇవాళ ఎగ్జామ్షన్గా ఉన్నటువంటివి త్రిపుర బెంగాల్లో పాత పెన్షన్ విధానమే ఇప్పటికి కూడా అమలు జరుగుతూ ఉంది. తమిళనాడులో కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు జరుగుతున్నా అది కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి ఎన్పిఎస్ అడాప్ట్ చేసుకోలేదు. ఎన్పిఎస్ స్కీమ్ని అడాప్ట్ చేసుకోలేదు వాళ్ళు, ఇంకా అది పూర్తి స్థాయిలో లేదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని చెప్పుకుంటున్నారు. అందుకని కేంద్రంలో చట్టంతో సంబంధం లేకుండా ఇక్కడున్నటువంటి ఉద్యోగులందరికీ లాభం చేకూర్చాలనుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసుకోవచ్చు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం, అధికారం ఈ ప్రభుత్వానికి ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇస్తా ఉంది. ఇక్కడ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీకి సంబంధించి ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానికి సంబంధించి రిప్రజెంటేషన్స్ పెట్టాం. ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు ఈ గవర్నమెంట్. రవి గారు మనతో మాట్లాడేందుకు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, ఒకసారి కాలర్తో మాట్లాడి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
రాజు గారు, హలో, ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. కపిల్ గారు, హలో కపిల్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ సీతప్రజ్ఞ గారికి మాట్లాడండి. సీతప్రజ్ఞ గారు. కపిల్ భాయ్ చెప్పండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. హలో చెప్పండి కపిల్ గారు. సార్ నమస్కారం సార్. రేపు పొద్దున శంకారాంకు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి మేము దాదాపుగా ఒక 5 బస్సుల నుంచి వస్తున్నామన్నా. అన్న రేపు మార్నింగ్ 8 గంటలకు బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి. అన్న సమస్య చెప్పే. ఇప్పుడు మన సమస్య ఇక్కడ ముఖ్యం. మనకు 1,20,000 మంది బయలుదేరుతున్నారు. ఒక 5 బస్సులు కాదు, మొత్తం 1,20,000 మంది, 1,20,527 మంది ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు మొత్తం ఉద్యోగులు రేపు శంకారావానికే వస్తున్నారు అన్న. ఇప్పుడు మనకి ఇక్కడ మిత్రులు అన్న కారం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, చావ రవి గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా మన సమస్య పరిష్కారం కావాలంటే మన సమస్యకు సంబంధించిన ప్రశ్న వేయండి కపిల్ గారు. ఓకే, రాజు గారితో మాట్లాడదామండి. రాజు గారు, నమస్తే మేడం. హలో రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మాట్లాడండి. హలో రాజు గారు, మీ వాయిస్ వినిపిస్తోందండి, మీరు మాట్లాడండి. సార్ ఇది 2004 సెప్టెంబర్లో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి రాజు గారు. మేడం 2004 సెప్టెంబర్లో ఇది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వాళ్ళకు పెన్షన్ ఇప్పుడు రావడం లేదు మేడం. టీడీఎస్ కింద తీసుకున్న వాళ్ళకు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజు గారు, మేడం ఇది 2004 పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే టెక్నికల్ గా ఇప్పుడు మనకు సెప్టెంబర్ 1 నుంచి ఇదేదైతే స్టార్ట్ అయిందో దానికంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ కు సంబంధించి కూడా దాని తర్వాత వాళ్ళు నియామకమైన పరిస్థితులలో వాళ్ళకు కూడా ఇది అమలు చేయడం జరిగింది. అంటే టెక్నికల్ గా చూస్తే వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పాత పెన్షన్ విధానంలో ఇచ్చారు. వచ్చేటప్పటికి అది కొత్త పెన్షన్ విధానం టైంలో వీళ్ళందరూ అపాయింట్ అయ్యారు. అలాంటి ఉద్యోగులు గ్రూప్ 1 ఆఫీసర్స్ లో ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ లో ఉన్నారు, పోలీస్ ఎస్ఐస్ లో ఉన్నారు, టీచర్స్ లో ఉన్నారు. ప్రత్యేకంగా దాని గురించి గత 12 ఏళ్లుగా 14 ఏళ్లుగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కాకపోతే ఎక్కడైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అక్కడ కొంతమందికి మాత్రం వాళ్ళు అప్రెంటిస్లో ఉండడం ద్వారా కానీ లేదా వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో కొంతమంది ఎస్ఐలు ఉండడం కానీ ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన దుస్థితి ఏమంటే పాత నోటిఫికేషన్ పాత డేట్లో ఉండి 2004 సెప్టెంబర్ 1కి ముందు ఉండి కూడా వాళ్ళకి అప్పటింతకు ముందే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చకుండా వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే టైంకి డిలే అయిపోతే ఆ పక్షానికి వచ్చేవరకు అది సమస్య ఎదుర్కొంది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే మేడం, ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో ఆ విధానం ఏదైతే ఉందో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది, ఆ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది, ఇంతకుముందు మిత్రులు అన్నారు నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎక్కడ కూడా ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్గా డిఫైన్ చేయలేదు, న్యూ పెన్షన్ సిస్టమ్గానే దాన్ని డిఫైన్ చేసినారు. న్యూ పెన్షన్ సిస్టమ్ కింద దాన్ని డిఫైన్ చేసినప్పుడు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు జనవరి 1, 2004 నుంచి దాన్ని దేశవ్యాప్తంగా దాన్ని అమలు జరిపేందుకు నిర్ణయించినప్పుడు దాని తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పద్ధతి బాగుంది అనో లేదో అప్పుడున్న పరిస్థితుల వలనో అప్పుడు వాళ్ళకు లేని బడ్జెట్ నిధుల కొరకో దేని కొరకో దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళను ఏదో దానికి ముడిపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాయిన్ చేసుకుందా లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీగా జాయిన్ అయ్యారా అన్నది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినంత వరకు 1,20,000 మంది ఈరోజు న్యూ పెన్షన్ స్కీమ్లో బారిన పడి, అంతకంటే దారుణం ఏమంటే డిసెంబర్ 31, 2016 వరకు రిటైర్ అయిన 1000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ 1000 మంది ఉద్యోగుల్లో ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ₹1 పెన్షన్ రాలేదు. మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? 200 పైచీలకు చనిపోయారని ఇప్పటికి పత్రికలలో వచ్చింది, దాన్ని బట్టి చెప్తున్నారు. అది పక్కకు పెడితే ఆ 200 మందిలో కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు కేవలం 96 మందివి కానీ లేదా సుమారుగా అంతవరకు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి ప్రాన్ అకౌంట్ నెంబర్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళ డేటాబేస్ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేదు. ఇది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు ఈ ట్రస్ట్ ఫామ్ చేయడం కానీ లేదా ఒక కొత్త విధానం తీసుకురావడం కానీ ఆ విధానాన్ని ఒక ఆర్డినెన్స్ అనే పద్ధతి ద్వారా తీసుకురావడం కానీ ఆ ఆర్డినెన్స్ను 2004 నుంచి 2013 వరకు మరగబెట్టి 2013లో బిల్లు చేయడం కానీ 2013కు ముందు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి చనిపోయిన వాళ్ళ జీవితాలు ఫ్యామిలీ పెన్షన్. మేడం 2005లో జాయిన్ అయిన ఒక ఉద్యోగి మేడం ఉదాహరణకు అనుకుందాం, 2009లో చనిపోయాడు మేడం, ఒక యాక్సిడెంట్ ఒక దుర్ఘటన ఏదో జరిగింది. అతనికి 2013 వరకు ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుంది. అతనికి ఒక ముసలి తల్లో తండ్రో ఉన్నాడు అనుకుందాం, ఓ భార్య ఉంది, ఓ పిల్లలు ఉన్నారు. వాళ్లకు 2012లో కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ఒక ఆర్డర్ బేస్ చేసుకుని 2014లో జీఓఎంఎస్ నెంబర్ 62 ద్వారా చెల్లింపులు ఆపేయాలని ఇస్తే
అప్పటి వరకు బతికిన వాళ్ళ జీవితం ఏం కావాలి? వాళ్ళు రోడ్ల మీద పడాలన్నా? పడ్డారనుకుందాం మేడం, అది కూడా. కానీ ఆ తర్వాత వాళ్ళు దాంట్లో ఇచ్చింది ఏంటంటే క్లియర్ కట్గా వాళ్ళ దగ్గర ఏ సొమ్ము అయితే వాళ్ళకి ఇచ్చారో ఫ్యామిలీ పెన్షన్ కింద దాన్ని ఏరియర్స్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని ఇచ్చారు, లేదా ప్రాన్ అకౌంట్లో కనుక మొత్తం ఉంటే దాన్ని జమ కట్టుకోమని ఇచ్చారు. అంటే ఈ రోజు వరకు తిన్న తిండికి వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు మేడం? అంటే ఈరోజు ఉద్యోగి పరిస్థితి ఏమైందంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరైనా కానీ ఒక ఉద్యోగి పరిస్థితి కడు దయనీయమైన పరిస్థితి. అధికరణం 41 కింద మనకి ఇచ్చిన సామాజిక భద్రత లేదు. పోనీ 30 సంవత్సరాలు మనం చేసిన సేవకు ఒక సరైన నిర్వచనం లేదు. జస్టిస్ నకారా కేసులో మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కనీసం కట్టుబడి ఉండాలన్న పరిస్థితి కూడా ఈరోజు మనకు లేకపోతే, ప్రభుత్వోద్యోగి ఎప్పుడు కూడా ప్రభుత్వం తరఫునే ఉంటాడు మేడం. కానీ విధానం ఎప్పుడైతే లోపభూయిష్టమైందో ఆ లోపభూయిష్టమైన విధానాన్ని అరికట్టడానికే ఈ శంఖారావాలు పుడతాయి. దాని కిందనే 26 ఫిబ్రవరి ఆదివారం నాడు జరగబోయేది కూడా అలాంటిదే. ఈరోజు అన్ని సంఘాలు కూడా దాని గురించే పోరాడుతున్నాయి. అన్ని సంఘాలు సిపిఎస్ పట్ల తీవ్రమైన దృష్టి దానికి పెట్టాయి. 2 మార్చి కూడా అన్న రవీందర్ రెడ్డి గారు ఢిల్లీకి చలో ఢిల్లీ ఇచ్చినా, చావారవి గారు ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసినా, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేసినా అన్ని ఉద్యోగులకు మేలు చేయడానికి చేస్తున్నాయి. కానీ ఈ మేలు ఎప్పుడు జరుగుతుంది? ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు జరుగుతుంది. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టు మనం ఏం చేయాలి? దాని కొరకే ఇప్పుడు మొత్తం సిపిఎస్ ఉద్యోగస్తులు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు మేడం, 19 రాష్ట్రాల్లో సిపిఎస్ అసోసియేషన్ అన్ని ఒక తాటి మీదకి వచ్చినాయి. రేపు వచ్చే శంఖారావంలో కూడా అన్ని రాష్ట్రాల అటు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని వింగ్స్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చి రేపు కార్యాచరణ అనేది మన తెలంగాణలో, హైదరాబాద్లో, నడిపొడిలో, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లోనే అది డిసైడ్ అవుతుంది మేడం. ఓకే. అండ్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే ఈ పెన్షన్ని స్టాక్ మార్కెట్స్తో ముడిపెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం రూపకల్పన చేసిందో అది ఈ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారుల యొక్క సంక్షేమం కోసం రూపొందించిన పథకం తప్పితే ఇది ఉద్యోగుల కోసం కానీ కార్మికుల కోసం కానీ పెట్టిన పథకం కాదు. అసలు ఇటువంటి పథకం ఉండాలా వద్దా అనేదానికి ఒక కమిటీ వేశారు. మన భట్టాచార్య కమిటీ అని, భట్టాచార్య గారు రికమెండ్ చేసింది ఏమిటంటే పెన్షన్ అనేది ఉండాలి. అయితే పెన్షన్ అనే స్కీమ్లో అందరూ కవర్ కారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఉంది, మరి ఈ కవర్ కానటువంటి ప్రజల సంగతి ఏమిటి? అందుకని ఆయన ఏం చేశారంటే టైర్ 1లో ఇప్పుడున్నటువంటి 50% ఆఫ్ ది లాస్ట్ పే డ్రాన్ అనే స్కీము కంటిన్యూ కావాలి. టైర్ 2లో ఎవరైనా కానీ దేశంలో పౌరులు ఎవరైనా సరే ఆ పథకంలో చేరితే వాళ్ళను కూడా ఎన్రోల్ చేసుకుని వాళ్ళు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు ఎంత కడతారో దాని మీద డివిడెంట్ అది వేసి వాళ్ళకి 60% వాళ్ళ చేతికి ఇచ్చి 40% యాన్యుటీలో పెట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అయితే పెన్షన్ ఇస్తుందో దాంతో బ్రతకొచ్చు అనేది భట్టాచార్య గారు చేసినటువంటి రికమెండేషన్. కానీ ఆ రికమెండేషన్స్ ఎక్కడికి పోయినాయో మాకు తెలియదు. కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1/1/2004 నుండి ఈ స్కీములో చేరాలని రిక్రూట్మెంట్ రూల్లోనే మార్పులు చేశారు. దాంతో ఉద్యోగం కావాలి అనుకునేవాడు తప్పకుండా ఈ స్కీమ్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఐచ్ఛికంగా లేదు. అయితే ఈ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ప్రచారం ఏంటంటే పెన్షన్ ఈ విధంగా 50% ఆఫ్ ది లాస్ట్ పే డ్రాన్ని ఇస్తూ పోతే ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుంది, ఈ ప్రభుత్వాలు నిలబడే పరిస్థితి ఉండదు. ఇది వాళ్ళు చేసినటువంటి ప్రచారం. కానీ దీనికి మా కౌంటర్ ఏమిటంటే, ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు గడ్డు పరిస్థితిలో ఉండి ఎంటర్ అయినాయి అంటే అది చాలా తప్పు. ఈ స్కీమ్లో 10% ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గడ్డు పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం జీతభత్యాలు పెన్షన్స్ చెల్లిస్తూ అదనంగా కొత్తగా చేరిన ఉద్యోగులకి 10% చెల్లించడం అంటే అది అదనపు భారం అవుతుంది, కానీ వాళ్ళకేం లాభం లేదు. కొన్ని ఉద్యోగస్తులకి ఏమైనా లాభం ఉందంటే అక్కడ 2 గ్రూపులు ఏర్పడినాయి. 1/9/2004 రాష్ట్రంలో 1/1/2004 ముందు కేంద్రంలో చేరిన ఉద్యోగులకి ఈ 10% కట్ కాదు. ఆ తర్వాత చేరినటువంటి వాళ్ళకి నా పక్క సీట్లో కూర్చుని నా కేడర్లో పనిచేస్తూ 10% పెన్షన్కి కట్టుకుంటూ నాకంటే 10% తక్కువ తీసుకెళ్తాడు. అక్కడ ఏమైపోయింది, వివక్ష అనేది బయలుదేరింది. ఇది మన రాజ్యాంగం ప్రకారం కూడా సమ్మతి తెలియజేయటం లేదు రాజ్యాంగం. కాబట్టి ఈ విధమైనటువంటి వివక్షని ఎదుర్కోవటం వల్లే ఈ రోజున ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు
చాలా ఉధృతంగా మూవ్మెంట్. అసలు ఈ పాత పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వానికి భారం అవుతుంది అనడమే ఒక ఇంత ముఖ్యంగా అందరికీ ఏమంటారు సమాజ శ్రేయస్కరంగా ఆర్థిక పరమైనటువంటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినట్టు కూడా ప్రజల కోసం ఉద్యోగుల కోసం ఎంత భారాన్నైనా మోస్తూ ఆ భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, వీళ్ళకు భారం ఏ విధంగా పడకుండా ఉండాలి, భారం తగ్గించుకునే విధానాల వైపు ప్రభుత్వాలు వెళ్తూ ఉంటాయి. అటువంటి ప్రభుత్వాలనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మాట్లాడేందుకు గవర్నమెంట్ టీచర్ అనిల్ గారు ఉన్నారండి ఫోన్ లైన్లో సిద్ధంగా. నమస్తే అండి అనిల్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఈ కొత్త పెన్షన్ విధానంపై మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నమస్కారం మేడం. ఈ ఉన్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో మొన్న మా దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను. సిపిఎస్ లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ చనిపోతే గ్రాడ్యుటీ అనేది ఏ విధంగా లేకుండా పోయింది. తర్వాత సామాజిక భద్రత కింద గవర్నమెంట్ పిఆర్సీ 2015 ప్రకారము 650 రూపాయలు బేసిక్ పెన్షన్ గా నిర్ణయించడం జరిగిందనమాట. కానీ జీపీఎఫ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 650 రూపాయలు బేసిక్ పెన్షన్ తో పాటు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక డిఏ రావడం అనేది జరుగుతుంది. కానీ ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అవుతే గానీ మరణిస్తే గానీ గ్రాడ్యుటీ లేదు, డెత్ గ్రాడ్యుటీ లేదు. దాంతో పాటు పెన్షన్ అనేది ఏ విధమైనటువంటి విధానం లేకుండా పోతుంది. తను జమ చేసుకున్నటువంటి 10% దాని లోపల నుంచే 40% గవర్నమెంట్ పెట్టుకొని మనకు ఒక స్కేల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఆసరా పెన్షన్ కంటే చాలా తక్కువగా ఉంది. గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి కూడా ఆసరా పెన్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీని మీద కొద్దిగా విశ్లేషకులు అదేవిధంగా సిద్ధప్రజ్ఞ గారు దాని గురించి చావా రవి గారు కూడా కొద్దిగా దీన్ని విశ్లేషించి మాట్లాడతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది చాలా శోచనీయం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి అనిల్ గారు. అనిల్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో వాస్తవం అండి. ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అది మనకు లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నాయి. అందుకనే ఈరోజు ఉద్యోగులందరిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఎంత వస్తుంది అనే దానికి ఇప్పుడు లెక్కలేసి చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు కూడా దాని మీద అంత ఎప్పుడో రిటైర్ అయినప్పుడు చూసుకుందాం ఎంత వస్తుందో వచ్చేదానికంటే రాకపోద్దా అని అనుకున్నారు తప్ప ఇవాళ చనిపోయినటువంటి కుటుంబాలకి వస్తున్నటువంటి ఫ్యామిలీ పెన్షన్ చూసిన తర్వాత కనీస పెన్షన్ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పాత పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు చనిపోతే ఉద్యోగుల కుటుంబాలకి 6,500 రూపాయలు కనీస పెన్షన్గా వస్తుంది. అది వాళ్ళ జీతం ఎంత అన్నా ఉండండి, అది మినిమం అది. సో అటువంటిప్పుడు ఇవాళ 6,500 మినిమం పెన్షన్ రావాల్సినటువంటి చోట 850, 600 రూపాయలు అట్లా పెన్షన్ వస్తూ ఉంటే ఆ కుటుంబాలు అంటే వృద్ధాప్య పెన్షన్ కంటే వికలాంగుల పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ వస్తూ ఉంటే ఏ రకంగా బతుకుతుంది? అప్పుడు దాకా 30,000, 40,000 పైన జీతం తీసుకున్నటువంటి కుటుంబం ఒక్క మనిషి కుటుంబంలో మరణించినంత మాత్రాన ఆ కుటుంబం ఏ రకంగా జీవించగలుగుతుంది గౌరవప్రదంగా? సో అందుకని ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. అందుకని ఇవాళ ప్రభుత్వాలు కనీసం ఈ పెన్షన్ ఏం దయాదాక్షిణ్యంతో భిక్షగా ఇచ్చేది కాదు. 82లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు, ఇది దయాధర్మంతో ఇచ్చే భిక్ష కాదు అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. వై చంద్రచూడ్ గారు అన్నాడు వాళ్ళు చేసినటువంటి సర్వీస్కి ప్రతిఫలంగా. అంటే ఉద్యోగి 25-30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు చేసిన తర్వాత శేష జీవితాన్ని రిటైర్ అయినటువంటి శేష జీవితాన్ని గడపడం కోసం ఆయన కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి ఇచ్చేటువంటి భృతి. కాబట్టి అది హక్కుగానే ఇవ్వాలని చెప్పేసి వై చంద్రచూడ్ గారు తీర్పు స్పష్టంగా ఇచ్చారు. కానీ వాళ్ళ ఆ తీర్పుని కాలు రాస్తూ పెన్షన్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేసి వరల్డ్ బ్యాంక్ చెప్పిందనే కారణంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో జనవరి నుంచి అమలు జరిపారు. దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అనుసరించమని సలహా ఇచ్చారు. సలహా అనేది మ్యాండేటరీ కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా వదిలేసి అది వాస్తవం కాదనేది ఇప్పుడు దాకా ఏంటంటే చాలామందిలో రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని అనుసరించినాయి. పిఎఫ్ఆర్డీఏ బిల్లు పాస్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకుని కేంద్రం చేతుల్లో ఉందనుకున్నారు. కానీ ఈ మధ్య నేను ఆన్లైన్ పిటిషన్ ఒకటి ప్రధానమంత్రికి పెట్టాను. నేను STFI స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున నేనే డ్రాఫ్ట్ చేసి పంపిస్తే నెల రోజుల్లో దానికి రిప్లై ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జనవరి 2004 నుంచి మేము అమలు జరుపుతున్నాం అని చెప్పి మాత్రమే చెప్పారు. అంటే రాష్ట్రాలకు సంబంధించి మాకేమి సంబంధం లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లేఖ సారాంశం. సో దాన్ని బట్టి చూసినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఈ పెన్షన్ మీద నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ నేషనల్ లెవెల్లో ఇవాళ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నవంబర్ 29న మేము ప్రోగ్రామ్ మార్చ్ టు పార్లమెంట్ నిర్వహించిన, రేపు ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మార్చి 2వ తేదీ చేస్తున్నా. ఇవన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వ విధానాలకి అట్లాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల మీద అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని సమీకరించి చేస్తూ ఉన్నాం. కానీ రేపు జరిగేటువంటి శంకారం ఏదైతే ఉందో, రేపు జరిగే శంకారావం కానీ లేకపోతే వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే సిపిఎస్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన ర్యాలీ కానీ ఇటువంటి ఏ కార్యక్రమం జరిగినా సిపిఎస్ ఉద్యోగులు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉద్యోగులకు ఉన్నటువంటి పెన్షన్ హక్కుని పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రేపు పొద్దుట స్థితప్రజ్ఞ గారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు కార్యాచరణ ప్రకటించాలి. ఆ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ని పునరుద్ధరించే దానికోసం ఏం కార్యాచరణ తీసుకుంటారనే దాని మీదే అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులంతా మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా ఈ సిపిఎస్ ఉద్యోగులు చేసేటువంటి ఆందోళన బలపరుస్తూ ఉన్నాం. వాస్తవంగా ఏంటంటే మేము 13 ఏళ్ళ నుంచి పోరాటాల్లో ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో మాకు దానికి సంబంధించిన అవగాహన ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిపిఎస్ వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటో అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు రాజేష్ గారు జడ్చర్ల నుంచి. రాజేష్ గారు, హలో. మేడం మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. సార్ రేపు జరగబోయే ఈ సిపిఎస్ శంకారావం అనే కార్యక్రమాన్ని కేవలం సిపిఎస్ ఉద్యోగుల సమస్య కోసమనే కాకుండా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నిటి ఉమ్మడి సమస్యగా చూడాల్సిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఈ ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పెన్షన్ ని రద్దు చేశారు, రేపు ఇతర సౌకర్యాలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది సార్. కాబట్టి దయచేసి చామరావి గారు, ఇతర పెద్దలు మీరందరినీ కూడా కోరేది ఏంటంటే కేవలం ఇది ఒక సిపిఎస్ ఉద్యోగులు చేసినటువంటి ఒక పోరాటంగానే కాకుండా అసలు మొత్తంగా మన రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రభుత్వ ఉద్యోగులందరి సమస్యగా దీన్ని తీసుకోవాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన ప్రభుత్వాలకు రాకుండా మనం ప్రభుత్వానికి ఒక ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. రాజేష్ గారు, నిజమేనండి, మీరు చెప్పేది నిజం, మీరు చెప్పేది వాస్తవం. దాని మీద ఇవాళ అయితే ఏంటంటే రేపు జరిగేది తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు రేపు పెట్టినటువంటి కార్యక్రమం సింగిల్ పాయింట్ ఎజెండా సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. అయితే ఈరోజు మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు అన్నీ కలిసి గతంలో బలమైనటువంటి జేఏసీ ఉండేది, అది ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జేఏసీని పునరుద్ధరణ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ మన సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ ఏరియర్స్ కావచ్చు, హెల్త్ కార్డులు సక్రమైన పద్ధతిలో అమలు జరిపించుకోవడం కావచ్చు, ఇంక ఇతరత్ర మనకున్నటువంటి సమస్యలన్నిటి పరిష్కారం కోసం జేఏసీని బలోపేతం చేసుకోవాలనే అవసరం ఉంది. అది భవిష్యత్తులో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమస్య మాత్రం తీవ్రమైనటువంటి సమస్య, జీవితాలకు సంబంధించినటువంటి సమస్య. ఈరోజు 1,17,000 1,18,000 మంది జీవితాలకు సంబంధించినటువంటి సమస్య ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం. కాబట్టి ఈరోజు జరుగుతున్న చర్చ కూడా సిపిఎస్ విధానానికే పరిమితమై జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విషయంతో మాట్లాడదాం సార్. చిన్న ఇది సార్, అంటే సబ్మిషన్ ఏమిటంటే ఇప్పుడు మనం అన్నిటి గురించి మాట్లాడుతున్నాం సార్. 2004 జనవరి 1 నుంచి మాట్లాడుతున్నాం, 2004 సెప్టెంబర్ 1 నుంచి మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మనం అన్నిటిని దాంట్లో కలుపుతూనే ఉన్నాం. మీరు చెప్తున్నట్టు అన్నీ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనేది కాదు. ఈరోజు సంపూర్ణంగా అన్ని సంఘాల ద్వారానే ఆ సమస్య సాధ్యమవుతుంది అని టీఎస్సీపీఎస్సీఏ ఘంటాపథంగా నమ్మింది. మాతృ సంఘాలను ఎప్పుడు కూడా బలోపేతం చేయడమే కోరింది. మాతృ సంఘాలు తమ పిల్లల బాగోగుల కొరకు మరింత పట్టించుకోవాలని మనం కోరినాం. దాని కొరకే ఖిలాఫత్ దివస్ సెప్టెంబర్ 1న పెట్టినాం. ఆ రోజు 43 టీచర్ల సంఘాలు, 30 పైచిలకు ఉపాధ్యాయ సంఘాలు అన్నీ వచ్చి అందరూ అక్కడ సిపిఎస్ సమస్య అంతం కావాలనే కోరింది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే అందరికీ సిపిఎస్ సమస్యని అంతం కావాల్సిందే. అందరూ విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళే. నిజానికి అందరికంటే తక్కువ చేస్తున్నది మేము అసలు ఎట్లాంటి వాళ్ళం అంటే మేము నిజంగా పుట్టగొడుగులా పుట్ట సంఘాలం. మేము మర్రి చెట్టుల నీడన మేము పెరిగేది లేదు, అది అయ్యేది కాదు. మాకు కావాల్సింది సిపిఎస్ సమస్య అనేది అంతం కావడం. సిపిఎస్ సమస్య అంతం కావడానికి ప్రతి ఒక్క ఉద్యోగి
ఏ ఉద్యోగి చేసినా. ఎందుకు వస్తున్నాయి ఈ సంఘాలు అంటే ఒక అభద్రతాభావం. సంఘాలను నమ్మే పరిస్థితులు లేవు, కానీ ఆ సంఘాలను నమ్మమని చెప్పేందుకు పుట్టిందే టీఎస్సీపీఎస్సీఏ. ఎందుకంటే మీరు నమ్మండి, మాతృ సంఘాలు చేస్తాయి కాబట్టి మనకు నడుస్తుందని. ఈ రోజు కూడా ఏది చేసినా ఆ ఉద్యమం కావాల్సింది ఏంటంటే ఈరోజు మిగిలిన ఈ సిపిఎస్ ఏరియర్స్ మన పెన్షన్ ఏరియర్స్ కావు సార్, ఏది పిఆర్సీ ఏరియర్స్ కాదు సార్, ట్రాన్స్ఫర్లు కావు సార్. ఈ రోజు ఒక్కొక్క రోజు గడుస్తున్నట్టల్లా ఒక్కో వ్యక్తి చనిపోతున్నాడు మేడం. ఉద్యోగులు మొన్న 4 రోజుల్లో 5 మంది చనిపోయారు. ఈ రోజు నిజంగా లిటరల్గా లిస్ట్ కనుక మనం తీసుకుంటే తాలూరి రమేష్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏం లేదు, పోతుల విజయభాస్కర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏం లేదు, మెడకం కృష్ణంరాజు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద ఉన్నారు, సైదుద్దీన్ సయ్యద్ రోడ్డు మీద ఉన్నారు, అమ్తుల్ రెహమాన్, నక్కా రాజేష్, కరుణమ్మ, రాథోడ్ గణేష్, రాథోడ్ సజిన్, మస్తానయ్య, గేండి, రాజశేఖర్ బాసారి, రాజేంద్ర ప్రసాద్ గాడ్ల, వర్ధమానం, నిట్ట, ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగా ఒక గంట సేపు చెప్పొచ్చు మేడం. వీళ్ళందరి ఫ్యామిలీలు మనం 13 ఏళ్ళు చేసినాం, ఇంకా ఏడాదికి 2 చేస్తాం ఏమైనా ధర్నాలు ఇవి ఉంటే. ఇంకో 20 ఏళ్లలో 30 ఏళ్లలో ఈ సమస్యకు సొల్యూషన్ వస్తుంది. సంఘాలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, సంఘాలను ఎన్నడూ తప్పుపట్టేది లేదు. కానీ పొలిటికల్ విల్లో అనేది తేడా రావాలి. ఆ పొలిటికల్ విల్లో తేడా వచ్చినందుకు మనం చేసే ప్రయత్నాలు ఎంతవరకు సజావుగా సాగుతున్నాయి? ఆ సజావుగా సాగుతున్న ప్రయత్నాలు లేనప్పుడు మనం చేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకటే వస్తుంది మేడం. మాకు వచ్చిన సమస్య ఎప్పుడు వచ్చినా ఏ సంఘాలను ఏమనేది లేదు. కొన్ని సంఘాలు స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాయి, కొన్ని సంఘాలు స్పెసిఫిక్గా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాయి. అంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసే సంఘం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలి, కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసే సంఘం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చేయాలన్నా? నాకు బాధ అవుతున్నది, నాకు క్యాన్సర్ వచ్చింది, నన్ను రక్షించరా బాబు అంటే యునానీ మెడిసిన్ బాగుందా, అలోపతి మెడిసిన్ బాగుందా, లేదు కేంద్ర ప్రభుత్వ విధానం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చేసిందంటే మేము ఎప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానం రాష్ట్ర ప్రభుత్వ విధానం అని చూడలే. మా సమస్య మాకు తగ్గాలి. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుందా? నేను భారత నాగరికుడు పౌరుని, నేను ఇండియన్ సిటిజన్ని. ఇండియన్ సిటిజన్గా నాకు రావాల్సింది ఏంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు చేరాల్సింది ఏమిటి? నాకు పెన్షన్ ఏ విధంగా రావాలి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ అడాప్టెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, న్యూ పెన్షన్ సిస్టమ్ ఆన్ దేర్ ఓన్ అని ఘంటాపథంగా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలలో డెఫినెట్గా జరుగుతుంది మేడం. ఎందుకు జరగదు? ఈ రోజు బంగారు తెలంగాణ కొరకు కేసీఆర్ గారు పాటుపడినంత ఎవరు పాటుపడలేదు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన ప్రయత్నం, ఆయన ఎన్నో ఏండ్ల 40-50 ఏండ్ల స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తి. సాకారం చేసిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగులకు ఇతోధికంగా తన చాతనైన దానికంటే ఎక్కువ మేలు చేసిన వ్యక్తి. ఆయన పీరియడ్లో కాకుండా ఇంకో పీరియడ్లో మేము అవుతుందని ఎట్లా నమ్మమంటారు? ఈ రోజు పోనీ ఇంకోరు అంటారు, మీరు నరేంద్ర మోడీ గారు పెట్టింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అగెన్స్ట్గానే మీరు చేయాలి. అయ్యా, నరేంద్ర మోడీ గారు మా 56 లక్షల సోదరులకు తీసేయడం మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే 56 లక్షల మంది ఈ రోజు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు ఉన్నారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరిని కలుపుకొని. కానీ మాకు సంబంధించినంత వరకు మా తెలంగాణ రాష్ట్రంలో 1,20,527 మంది ఎవరైతే ఉన్నారో రోజుకు ఎట్లా అంటే ఇట్లా రాలిపోతున్నారు, పిట్టలు రాలినట్టు, కాకులు రాలినట్టు చనిపోతున్న వ్యక్తులు. వాళ్ళ ఫ్యామిలీలో తిండి ఎవరు పెడతారు మేడం? 10 రూపాయలు. ఇప్పుడు 650 రూపాయలు ఒక మిత్రుడు అన్నప్పుడు చెప్పిండు, దాని మీద చర్చ సాగించమని. మనం అది వదిలేసినాం. 650 రూపాయలు అంటే రోజుకి 20 రూపాయలు. రోజుకి 20 రూపాయలు వాడు 2 పూటలు తిండి తినాలంటే 4 ఉన్న ఫ్యామిలీలో మినిమం వాడు ఎంత లేదని 2 పిల్లలు ఉంటారు, ఓ తల్లో తండ్రో ఉంటారు. ఆ 20 రూపాయలను 5 రూపాయలు చొప్పున డివైడ్ చేసుకుంటే పొద్దున తిండి తినేటందుకు 5 రూపాయలు 4 తినగలరా మేడం? ఈరోజు కనీసం జిహెచ్ఎంసీ మనకు ఎక్కడైతే పాపం ఈ రోజు ఎన్నడూ లేనిది మనకు జిహెచ్ఎంసీ రూపాయికి 2 రూపాయలకు మనకి ఇచ్చే ప్లేసెస్ కూడా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అలాంటి ప్లేసులో కూడా పోయి తినే పరిస్థితి ఈ రోజు లేదు ప్రభుత్వోద్యోగికి. మనకు కావాల్సింది ఏమిటి? ప్రభుత్వోద్యోగి సమస్య సాకారం కావడం, తీరడం. ఆ సమస్య తీరడానికి మనం ఏం చేయగలిగింది అనడం. మన భుజకీర్తిలో, మన కిరీటాలో, లేకపోతే మనం చేసిన మన కీర్తి కండుతుకో చేసిన మిగలవు. చనిపోయే ప్రతి ఒక్కరి వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపులు డెఫినెట్ గా ప్రతి సంఘ నాయకునికి తగులుతాయి. తగలవని మేము వినడం. ఈరోజు ప్రతి వ్యక్తి చనిపోయే ప్రతి వ్యక్తి అశ్రువు అది బుత్తగా పోవట్లేదు మేడం. ఆ వేదన బుత్తగా తీరేది కాదు మేడం. అన్నలు అందరూ కష్టపడ్డారు, కానీ ఆ ఫలితం దక్కలే. ఎందుకు దక్కలే చెప్పిండు ఆయన. జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా తీరుతుంది, కానీ ఎంతవరకు కలుస్తున్నారు? స్థితప్రజ్ఞ గారు, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడాక డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. రాజు గారు సికింద్రాబాద్ నుంచి. రాజు గారు చెప్పండి. హలో చెప్పండి, రాజు గారు మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మా. చెప్పండి సార్, ఈ కొత్త పెన్షన్ విధానానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సరే, కొత్త పెన్షన్ విధానంలో మీరు దాంట్లో ఈ హెచ్ఏలు, హెచ్ఎంటీ, ఈసీఎల్ లో పనిచేసే రిటైర్ వాళ్ళకి కూడా పెన్షన్ లేదండి. అది కూడా పరిగణలోకి తీసుకుంటే బాగానే మా ఉద్దేశం. రవీంద్ర చెప్పినట్టుగా చావరవి గారు కూడా చెప్పడం అంటే జనరల్గా ఏంటంటే రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి హక్కులు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి, కాదనలేము. కానీ అలా ఏంటంటే అంటే ప్రతి రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు చట్టాలు మారుతుంటే ఈ చట్టాలకు అనుగుణంగా మళ్ళీ మార్పులు రావడం అనేది ఎవరు కోరుకోరు.
వాస్తవం ఏంటంటే ఇవాళ ఒక చట్టం కేంద్రం పరిధిలో వచ్చినప్పుడు ఆ చట్టాన్ని బూచిగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతూ ఉంటాయి ప్రభుత్వాలతో. ఇక్కడ గతంలో ఆ ప్రభుత్వాలు చేసిన ఆ చట్టాన్ని మార్చాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నంత ధైర్యం ఎవరు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ మనం అనుకున్నటువంటి 29 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు పెన్షన్ ఉన్నది, మిగతా 27 రాష్ట్రాల్లో ఎందుకు పెన్షన్ లేదు అంటే కేంద్రం చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జరుగుతూ ఉంది అన్నట్టుగా. తప్పకుండా ఎందుకంటే ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవాళ సిపిఎస్ ఉద్యోగుల సమస్య ఉన్నది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఉన్నది, మినిమం టైం స్కేల్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క సమస్య ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అంటే అన్ని సమస్యలను సమాన దృష్టిలో తీసుకెళ్ళడం ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకత్వం. ముఖ్యంగా ఏంటంటే అలా ప్రయారిటీ వారిగా ఉంటాయి. మనకున్నటువంటి ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రయారిటీ అంశాల్లో కూడా సిపిఎస్ అనేది మొదటి అంశంగా ఉండడం జరిగింది. ఇలా ఈ సిపిఎస్ అంశంతో పాటు ఇలా మిగతా సమస్యలు కూడా ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. ఇలా చావరావు గారు నుండి సీతప్రజ్ఞ గారు కానీ అందరూ కూడా మిగతా అంశాల పట్ల కూడా దృష్టి ఇలా వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కొరకు మనం కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇలా అవుట్ సోర్సింగ్లో వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళ జీతాలు ఇస్తలేరు కాంట్రాక్ట్ ఏజెన్సీలు, ఇలా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇస్తాను. అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, లేవనంటలేము. ఇలా అన్ని సమస్యల్ని కూడా సమదృష్టితో ఇలా ఉద్యోగ సంఘాలు చూస్తున్నాయి కాబట్టి ఇలా అన్ని సమస్యల మీద దృష్టి పెడతా ఉన్నాయి. తప్పకుండా సిపిఎస్ అనేది ఇలా ప్రధానమైన అంశంగా ఇలా అన్ని సంఘాలు కూడా దాని మొదటి డిమాండ్గా పెట్టడం. ఇలా ఏ సంఘమైనా, ఇలా యూటీఎఫ్ అయినా, ఉపాధ్యాయ సంఘాలైనా, గెజెట్ ఆఫీసర్లైనా, 4వ తరగతి ఉద్యోగులైనా, టీఎన్జిఓస్ అయినా అందరూ కూడా ఏంటంటే ప్రధానమైన సమస్య ఇలా సిపిఎస్. అంటే ఇది ఏంటంటే మనం 1000 మంది ఇలా చూస్తాను కళ్ళ ముందట వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూస్తున్నాం. రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు, ₹1 కూడా రాలేదు. అంటే మనం అతంలో ఆలోచించినాం, ఎందుకంటే ఎట్లా ఉంటుందో చెప్పలేమటువంటి సిపిఎస్ విధానం ఆలోచించడం. కానీ ఇలా ఆచరణ రూపంకి వచ్చేవరకు దాని తీవ్రత అనేది ఇంకా ఎక్కువ కనబడుతుంది మనకు ఉద్యోగుల మధ్య. అందుకని దాని తీవ్రమైన అంశంగా ఇలా చూడడం జరుగుతుంది. తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే ఇలా రాష్ట్రం పరిధిలో ఉన్నప్పుడు ఇవాళ రాష్ట్రం ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నాయి, ఇలా పెన్షన్ ఇస్తారు కాబట్టి రేపు వచ్చే గవర్నమెంట్ తీసేయని నమ్మకం ఏమన్నది. వాళ్ళు కూడా రేపు ఉన్న గవర్నమెంట్ ఇలా కేరళలో చూసినాం, ఇలా కేరళలో చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక విధంగా మారుతుంది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక విధంగా. అంటే ఇవాళ రకరకాల అట్లాంటిది రావదండి. ఇవాళ ఏదైనా యూనిఫామ్ పాలసీ అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు ఉందనే పరిస్థితే జనాలు చెప్తున్నారు. కనుక ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో 15 ఏళ్ల వరకు అయితే అది నడుస్తుందన్న భావనలో ఉద్యోగులు ఈ రోజు ఉన్నారు మేడం. ఉద్యోగులు అంటే ఎవరో కాదు, సమాజంలో వాళ్ళు భాగమే కదా. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అనే అవగాహన వాళ్ళకే ఉంటుంది. అండ్ ఏలూరు నుండి నాగేశ్వరరావు గారు ఉన్నారండి. నాగేశ్వరరావు గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు సిపిఎస్ దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉద్యమం జరుగుతుందండి. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నాను. ఈ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది హైదరాబాద్, మన తెలంగాణలో. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదలైంది. ఇప్పుడు ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఒక 4 ఓల్డ్ పెన్షన్ లో ఉన్నారు, ఒక 2 న్యూ పెన్షన్ లో ఉన్నారు. ఇది ఎలా చూడాలి మనం? ఈ మన గవర్నమెంట్ విధానం ఎట్లా ఉందంటే 2 ఉద్యోగులు కూడా వేరు అన్న దృష్టితో చూడటం వల్ల పైగా ఎటువంటి భద్రత కూడా ఈ కొత్త ఉద్యోగులకు లేదు మేడం. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇప్పటికైనా కనీసం మనం పోరాటం చేస్తున్నాము, గట్టిగా చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ అనేటువంటి దాన్ని మనం అబోలిష్ చేసే విధంగా గట్టిగా చేయాలి. దీని అందరికి మేము కూడా దీనికి తెలంగాణ స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అందరం కూడా చాలా స్ఫూర్తిగా ఉంటాము. అలాగే దేశవ్యాప్త ఉద్యోగులందరికీ కూడా మన మద్దతు తెలియజేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అబోలిష్ చేసే విధంగా మనం అందరం గట్టిగా ప్రయత్నం చేస్తామని అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. నాగేశ్వరరావు గారు, నేను మొదటే చెప్పాను, ఉద్యోగుల్ని 2 వర్గాలుగా విభజించి ఒక వర్గాన్ని వివక్షకు గురి చేస్తున్నారనే విషయాన్ని మొదట్లోనే చెప్పాను. దీన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే మొత్తం అందరు ఉద్యోగులకి పెన్షన్ తీసేస్తే ఒక పెద్ద ఉద్యమం తిరుగుబాటులాగా వచ్చి ప్రభుత్వాలు తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి 1/1/2004 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, 1/9/2004 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కొత్త కేటగిరీలోకి తీసుకొచ్చారు. దీన్ని విభజించు పాలించు అనే యాంగిల్లోనే మనం చూడాలి. అయితే ఈ సమస్య అందరిది అనుకుని పోరాటం చేస్తాం. ఐక్య పోరాటం ద్వారానే మనం ఈ స్కీమ్ని రద్దు చేయించుకోగలం. అయితే ఒక్క విషయం చాలామంది ఏం చెబుతున్నారంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది చిన్న సర్వీస్తో రిటైర్ అయిపోయారు, వీళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళ పట్ల పూర్తి సానుభూతి ఉంది నాయకత్వాలకి. మొత్తం స్కీమును రద్దు చేయించాలనే ఉద్దేశంతో మేము ఫైటింగ్ చేస్తున్నాం. అది మ్యాక్రో లెవెల్ ఫైటింగు. మీ సమస్యకు అంటే కొంతమంది ఎవరైతే చనిపోయారో, తక్కువ పెన్షన్తో బ్రతుకుతున్నారో వాళ్ళకు ఉపశమనం అనేది కలగడానికి తొందరగా ఆస్కారం ఉంది. ఎందుకంటే పోరాటం అనేది మొదలైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. స్కీమును రద్దు చేయకపోయినా ఇలా చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటానికి, లేదా గ్రాట్యుటీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఊరికినే ఇవ్వలేదు,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 2002 నుండి అంటే ఈ బిల్లు డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్న దగ్గర నుంచి పోరాటం చేసింది. ఆ పోరాటానికి అనుగుణంగానే 2 సెప్టెంబర్ స్ట్రైక్ ముందు మొన్న 2016లో 4 రోజుల ముందు గ్రాట్యుటీ ఇస్తామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోరాటం ఉధృతమైన కొద్దీ గ్రాట్యుటీ ఇవ్వడానికి లేదా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి ముందుకు రావచ్చు. కానీ సమస్య అది కాదు, అది కొంతమందికి ఉపశమనం కలిగిస్తుంది. సమస్య ఏమిటంటే ఏకమొత్తంగా ఈ స్కీమును రద్దు చేయించాలి. ఈ సంకల్పంతో కనుక అందరూ ఐక్య ఉద్యమంతో ముందుకు పోకపోతే ఈ స్కీము ఇలాగే ఉండి ఉద్యోగుల జీవితాలు వృద్ధాప్యంలో చాలా దుర్భరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని మనం అందరం కూడా ఒక పూర్తి అవగాహనతో ఈ స్కీమును రద్దు చేయించే వరకు పోరాటం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అదనపు భారం కూడా కాదు మేడం. ఇది ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏ విధంగా అదనపు భారం అవుతుంది? ఇప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వోద్యోగిని ఒక సెట్ కింద చూడమంటున్నాం కానీ లయబిలిటీ కింద చూడమంటలేము. ఎందుకంటే ప్రభుత్వ సామాజిక కార్యక్రమాలు ఏవైతే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. అతనికి మనం ఎంతవరకు రక్షణ కలిగిస్తామో ఎంతవరకు భద్రత కలిగిస్తామో అనే దాన్ని బట్టే ఆ సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. అన్నప్పుడు వీళ్ళని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఉంది. రెండోది సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకు ఆ 10% కంట్రిబ్యూషన్ ఏదైతే ప్రభుత్వం పెడుతుందో ఆ 10% కంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడున్న స్కీమ్లకు సోషల్ వెల్ఫేర్ స్కీమ్లకు అనేది బదలాయించవచ్చు. ఆ బదలాయించే అవకాశం కూడా అక్కడ ఉంది. రెండు, అది యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి కూడా ఇప్పుడున్న పెద్ద అమౌంట్ కాదు. అది అప్పటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇచ్చిన దానికి ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఆ 1990sలో ఉన్న పరిస్థితికి అప్పటి పరిస్థితికి అది సరిపోయింది. కానీ ఈరోజు ఆ వ్యాట్ ద్వారా కానీ లేదా రేపు ప్రభుత్వం జిఎస్టీ కానీ ఏదైనా దీని ద్వారా ఏమంటే ప్రభుత్వ ఆదాయం అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఈ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ప్రభుత్వోద్యోగి కానీ ఉపాధ్యాయుని ప్రమేయం దాంట్లో తీవ్రంగా ఉంది. ఇప్పుడు సరే సంపూర్ణంగా సమూలంగా ఈ సిపిఎస్ విధానం అనేది లేదా న్యూ పెన్షన్ స్కీమ్ విధానం అనేది రద్దు చేయడం అనేది మనం బేసిక్గా కోరుతున్నాం. కానీ ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ రెండు వివక్ష అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో గ్రాట్యుటీ ఇస్తారు, అదే ఎన్పిఎస్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వరు. అంటే ఇది వివక్ష కాదు, ఇది వివక్ష కాదు మేడం. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఇవ్వగలుగుతారు, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు మేము వివక్ష ఫీల్ కామా? ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 2012లో మీరు ఒక ఆర్డర్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను బేస్ చేసుకొని అది త్వరగా 2012 2013 అనుకుంటారు, 2014లో జీవోఎంఎస్ నెంబర్ 62 వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని వచ్చింది. అది ఇవ్వడానికి మనకు లేట్ కాలే, అది వెంటనే మనం ఇచ్చేస్తాం ఎందుకంటే మనం అది కలెక్ట్ చేసుకునేది కాబట్టి. కానీ ఇది ఇవ్వడానికి వచ్చే వరకు ఇప్పుడు మరి మన గ్రాట్యుటీ ఇవ్వడానికి డిలే ఎందుకు అవుతుంది మేడం? రెండు, ఈ రోజు గ్రాట్యుటీ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు నికరంగా వాళ్ళు లెక్కేస్తే ఎంత వస్తుంది అనేది చూసుకుంటే అది 16 కోట్ల రూపాయలు వాళ్ళు ఈ రోజు లెక్కకిస్తే సరిపోయింది. జస్ట్ 16 crores అంటే ఎంత లెక్కకు వస్తుంది? పోనీ ఇప్పుడు ఉన్న వాళ్ళు రిటైర్ డెత్ అండ్ డిసేబుల్మెంట్ అండ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ కనుక ఇవ్వడానికి వాళ్ళకి అయ్యే మొత్తం ఎంత? 2020 వరకు వాళ్ళకి అయ్యే మొత్తం 252 కోట్లు మొత్తం లెక్కేసి కూర్చున్నాం మేము. అదే చెప్తున్నా నేను. ఇప్పుడున్న ప్రతి సంఘానికి 4 చిన్న సబ్మిషన్ మేడం, ఎందుకంటే సమస్య మాదే మేడం, అందరిది. అంటే మేము పేషెంట్లో అయితే మనకు సంఘాలకు మా నాయకులందరికీ మా అన్నలకు అందరికీ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు 10-12 సమస్యలు ఉన్నాయి. అన్నిటి మీద సేమ్ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మేము ఒక్క సిపిఎస్ మీద చేస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ నష్టపోతాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ మీద చేస్తే ఇంకో ఏరియాస్ నష్టపోతాడు. కనుక ఇటువంటి టైంలో ఏం చేయాలంటే ఆ సమస్య కొరకు మేము గళం విప్పాల్సి వచ్చింది. మేము సంఘం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సంఘం కూడా కాదు, ఇదో వేదిక. మా సిపిఎస్ అంతమవడంతో మా సంఘాలు అంతమైపోతాయి. మళ్ళీ మేము మీలోనే ఉంటాం, ఇప్పుడు ఉన్నాం, అప్పుడు ఉంటాం, ఎప్పుడు ఉంటాం. కనుక మమ్మల్ని దూరంగా చూడొద్దన్నది ఒకటే మా యొక్క ఇది. తప్పనిసరిగా అండి సిద్ధప్రజ్ఞ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మేము కూడా గుర్తించాం. అది గతం నుంచి మేము ఒంటరిగా పోరాడాం. ఆ తర్వాత ఈ ఉధృతం అయిన తర్వాత అన్ని సంఘాలు ఉద్యమంలోకి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మేము ఇనిషియేషన్ తీసుకున్నాం. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా 11 సంఘాలు ఒక ఐక్యవేదికగా ఉన్నాం. మేము అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించాం. మహాధర్నా నిర్వహించినప్పుడు సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఇవాళ ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 2003 డిఎస్సి పెన్షన్ సాధన సమితితో సహా మొత్తం 4 సిపిఎస్ ఉద్యోగ సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చాం. సిపిఎస్ ఉద్యోగులందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. ఉపాధ్యాయ సంఘాలను కూడా మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆ రోజు వచ్చినాయి. ఆ రకంగా మహాధర్నా జరిగింది. మేమనేది ఏంటంటే ఆ రకంగా ఐక్యత కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ సాధించుకోవడం అనేది తక్షణ అవసరం. దానికోసం అవసరమైనటువంటి కార్యాచరణలో స్థితప్రజ్ఞ గారు చొరవ తీసుకున్నా లేకపోతే రవీందర్ రెడ్డి గారు చొరవ తీసుకున్నా మీరు ఐక్య ఉద్యమానికి సిద్ధమైతే ఆ ఉద్యమాన్ని ఏ దిశలో నడపాలనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇదేదో కేవలం ఇది కేంద్రాందా రాష్ట్రాందా ఏదైతే మాకెందుకు ఇక్కడ తీసుకుందామని అంటే కాదు. ఓ క్లారిటీ ఉండాలి. క్లారిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత రాష్ట్రాందే,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత కేంద్రాన్ని. అది clarity. కాబట్టి ఆ clarity రాష్ట్ర మీరు ప్రభుత్వ ఆల్రెడీ ఉద్యోగులు- ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం అందే రాష్ట్ర ప్రభుత్వం అని ఆ విధంగా ఉన్నటువంటి లేఖే మీకు అందినట్టుగా ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తనకు అవసరమైనప్పుడు సిపిఎస్ మీద ఆలోచిస్తున్నాము లేకపోతే సిపిఎస్ ఇచ్చేస్తామని చెప్తారు. కేంద్రం దగ్గరికి పోయేమో అక్కడ కూడా మన ఎంపీలంతా వెళ్ళి కేంద్రంలో మేము సిపిఎస్ రద్దు కోసం కేంద్రంతో పోరాడతామని చెప్తారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈటెల రాజేందర్ గారు సిపిఎస్ లాభదాయకమైంది, సిపిఎస్ విధానమే మేము కొనసాగిస్తాం మా వైఖరి అని చెప్పి ఉదాహరణ సహితంగా చెప్తాడు. ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్ ఎంత, పాత పెన్షన్ స్కీమ్లో ఉంటే ఎంత పెన్షన్ వస్తుంది, కొత్త పెన్షన్లో అయితే 75,000 పెన్షన్ వస్తుంది, పాత పెన్షన్లో అయితే గ్రాట్యుటీ 12 లక్షలు వస్తుంది, అప్పుడైతే 45 లక్షలు వస్తుంది అని లెక్కలు చెప్పారు. ఇవన్నీ ఆర్థిక శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధం లెక్కలు. ఓకే, దీనివల్లనే ఇవాళ ఆర్థిక మంత్రి గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉద్యోగుల అనుమానం మొదలైంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అండ్ ఇది ఒక డిబేట్ కన్నా కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందండి. చాలా మందికి ఒక విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళకి కూడా ఈవెన్ కాలర్స్ కూడా మాకు ఈ విధమైనటువంటి విధంగా కూడా మీరు ఉద్యమం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విజ్ఞప్తులు కూడా అందడం జరిగింది మనకి. అండ్ థ్యాంక్ యూ అండి. సిపిఎస్ విధానం వల్ల ఎటువంటి నష్టం ఉంటుంది, పెన్షనర్లు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ రవీంద్ర గారు అండ్ రవి గారు అండ్ నాగేశ్వరరావు గారు ఆయన స్థితప్రజ్ఞ గారు. ఉద్యోగస్తులు ఉద్యమం చేయడం వల్ల ఎన్నో సాకారం అయ్యాయి. ఉద్యోగస్తుల కోసమే ఉద్యోగస్తులు మరి ఉద్యమం చేస్తున్నారు. ఇది కూడా సాకారం అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫోన్ లైన్లోకి వచ్చి దీనిపై అభిప్రాయాలని వ్యక్తపరిచినటువంటి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.